నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ప్రసాద్ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రసాద్ గారు, పిల్లల్ని ఎటువంటి విలువలతో పెంచాలంటారు? ఎందుకంటే చిన్నపిల్లలు మా పిల్లలు చెప్పిన అర్థం చేసుకోవట్లేదు, మమ్మల్ని తిరిగి ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. వెరీ సింపుల్ అమ్మా. ఇప్పుడు కొంతమంది సొసైటీలో పెద్ద డబ్బులు ఉండవు, కానీ వాళ్ళు బాగా ప్రోగ్రెస్ అయి ఉంటారు. డబ్బులు ఉండవు, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటా దాన్ని ఎత్తి పెట్టుకొని మళ్ళీ ఎందుకు ఇల్లు కొని ఎత్తుకుని కరెక్ట్గా ఏడ అప్పులు చేయకుండా 10 రూపాయలు ఆ నలుగురు సినిమాలో లాగా కష్టపడి ఎదుర్కొంటే వాళ్ళ పిల్లలు మోసం చేస్తారు, పిల్లలకి ఇస్తే నష్టం చేస్తారని ఇంకెవరికో ఇచ్చి అట్లా ఆ సిస్టంలో ఉండే ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు అట్లా బతికితే పిల్లలు ఆటోమేటిక్గా వస్తారు. మీరు వాల్యూస్కి విలువ ఇచ్చి వాల్యూస్తో బతికినారనుకో, పిల్లలు ఆటోమేటిక్గా వస్తారు. మీరు సపరేట్గా వాల్యూస్ అని చెప్పనక్కర్లే. మీరేంటి మంచిగా నువ్వులు ఉండలు చేశారు, డబ్బాలు పెట్టించరి మీ ఫ్రెండ్స్కి అందరు ఇపోరా అని చెప్పాలా తల్లి. వాడు అప్పుడు వాడికి అట్లే మంచి సీడ్ పడుతుంది బ్రెయిన్లో, అది పెద్ద మాన అవుతుంది. వాడు పెద్ద అయినాక 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు. వాడికి ఏమన్నా సమస్య వచ్చినా 100 మంది ఉంటారు. వాడు ఇచ్చేది నువ్వుల లడ్డూనే. వాడు తినేటప్పుడు అమ్మా మన ఇంట్లో మామిడికాయలు ఎక్కువ ఉండే కదా, ఎదురింటి వాళ్ళకి ఇచ్చేవచ్చాము అని వాడే చెప్పాలా? మీరు దాన్ని పోరా తిన్నా కదా ఇచ్చేపో అందరికీ అని చెప్పాలా? అట్లా చిన్న చిన్నవే పెద్ద వాల్యూసు, పెద్ద హిచ్కాక్ బుక్లో ఏదేది బిగ్ డాడీ పూర్ డాడీ ఎడ్డాడు అవన్నీ చదివేది వద్దు, పక్కన పెడదాము. సింపుల్ థింగ్ చేయొచ్చు కదా. మీ ఇంట్లో పని ఆమె రోజు వస్తుంది పాపము, 365 రోజులు వస్తుంది అనుకుందాము. ఆమె బర్త్డే ఒక రోజు సైలెంట్ కనుక్కొని మీ పిల్లలకి చెప్పాలి, ఇప్పుడు బర్త్డే ఆమె వస్తే కానీ పని చేయించి మనమే చేద్దాం పని వేసి మంచిగా ఆమె చీర బిగ్గర పెట్టి ఏమని చేద్దాము అని చెప్పినాం అనుకో, అరే మా నాయన మా అమ్మ అదే వాల్యూస్. ఇంత బుక్కులు చదివి ఈ బుక్కులు చదివి నువ్వు వాల్యూస్ మీద వ్యాసం రాయుడు అంటే ఏంది రాసేది వాడా? వాడి ఫ్రెండ్స్తో ఎట్లుండాలో, సొసైటీతో ఎట్లుండాలా? నీకు 100 రూపాయలు ఉంది, 10 రూపాయలు ఇయ్యి, వాడు అడుక్కుంటాను, ఎవరు ఇచ్చేయి, ఏం కాదు. వాడు కుంటే గుడ్డే అని చూడక్కర్లే. వాడి సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టి అడుక్కుంటాడు. నీ 10 రూపాయలు ఎక్కువ ఇష్యూ కాదు. రోజంతా చేరి నీకు 5 మంది దొరుకుతారు అనుకుందాం. నెలలో 30 రోజులు 150 మంది, 150 మంది 10 రూపాయలు అంటే 1000 రూపాయలు, 1500. లేదా ఇద్దరు టార్గెట్ పెట్టుకోబ్బా, ఇద్దరికి ఇవ్వాలి రోజు అనుకో, ఇద్దరికి ఇచ్చేయి 10 రూపాయలు, నెలకు 600, 23. ఏదో ఒకటి పెట్టుకోండి. అట్లా ఇది ఎందుకు చెప్తానంటే నేను ముందు ఈ పేపర్లో చదువుతా కదా, ఎట్లుండే పిల్లోళ్ళందరినీ కిడ్నాప్ చేసి వాళ్ళ కళ్ళు తీసేసి వాళ్ళని అడుగు తిన్నట్టుగా చేస్తారు, ఇది వాళ్ళు అస్సలు డబ్బులు ఇవ్వకూడదు ఏదో చెప్తా ఉంటారు. అట్లా వాళ్ళు కూడా ఉంటారేమో. నాకెందుకు అవన్నీ? వాడు డబ్బులు అడుకుంటే కుంటే గుడ్డ నువ్వు పని చేసుకోవచ్చు కదా, పనులు అవన్నీ అనేవాడిని నేను ఒక 7-8 ఏళ్ళ ముందర. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఎందుకు నాకు ఈ స్ట్రెస్? నేను 5 రూపాయలు, అప్పుడు 5 రూపాయలు బెళ్ళలు వచ్చేటివి, 5 రూపాయలు బెల్లలో 5-10 పెట్టుకునేవాడిని. అది ఇచ్చేస్తా అయిపోయింది ఆ రోజుకి. మళ్ళీ తెచ్చి పెట్టుకునేవాడిని కాయిన్స్ కూడా. ఇప్పుడు 10 రూపాయలు ఇస్తా. అది ఇద్దాం అనుకున్నప్పుడు నాకు స్ట్రెస్ లేదు. ఎవడో చెప్పినాడు, ఎవరో పేపర్ చెప్పినాడు, ఎవరి కోసమో మనం అనుకుంటే చూడు, ఎవరి కోసం బతికిందని స్ట్రెస్ అని. సో ఎవడో ఏమని అనుకుంటాడు, వాడు ఎట్లా చెప్పినాడు కాబట్టి ఇది నేను చేయాలా, మా నాయనే చెప్పినాడు ఎవరికి అడుక్కున్నాడు డబ్బులు ఇవ్వకూడదు, నేను ఇస్తానబ్బా. అడుక్కున్నాడంటే ఇచ్చేస్తా వాడికి 5-10. నాకెందుకు? నాకు స్ట్రెస్ ఉండకూడదు. అర్థమైనా? నేనేం రాముడిని కాదు, జనకుడి అడిగి పోయేదానికి. నా మనసాక్షే నాకు రాముడు కృష్ణుడు అన్నీ నా మనసాక్షి. నా మనసాక్షికి నేను ఆన్సర్ చేసుకోగలిగితే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. పొద్దున కేబీఆర్లో పరిగెత్తా ఉన్నా, నాకు బాగా స్వెట్ వచ్చేసింది, కష్టం అనిపించింది. అది అంటే 9 అయిపోయింది, 9:30 అయింది, ఎవరు లేరు పెద్దగా జనం. కొంతమంది ఉన్నారు, గుర్తు కూడా పడతా ఉన్నారు. నా బాడీ చెప్తా ఉంది షర్ట్ ఇప్పే. ఎందుకంటే నేను మదనపల్లిలో కూడా అడవిలో పరిగెత్తా, షర్ట్ తీసే పరిగెత్తా. నాకు ఎండబడాలా, నాకు విటమిన్ D 24 ఉండింది 5 years ముందర. అట్లా 69 అయింది, ఓన్లీ షర్ట్ ఇప్పేసి ఎండకు పరిగెత్తిన దానికి అయింది. నాకు 20 to 70 ఉండాలా, 69. వాడు టెస్ట్ చేసినవాడు నా దగ్గర ఉంది ఫోన్లో కూడా. సార్ ఎవరికి చూడలేదు సార్ 69 అన్నాడు. ఆ దెబ్బతో నాకు లిగమెంట్ టేరు కొంచెం జర్క్ వస్తుండేది, అదే పోయింది ఆటోమేటిక్గా. ఆశ్చర్యం. ఇంతకంటే ఏం చేయాలి నాకు నేచర్? నా మేజర్ ప్రాబ్లమ్స్ ఆర్థోపెడిక్ డాక్టర్లు నువ్వు ఎక్సర్సైజ్ చేయాలనేది కూడా ఏమి చేయకుండా పోతాను. నేను పరిగెత్తా ఉంటా, ఏదో చేస్తా, ఫుడ్ ఏదో మార్చిన అంతే. ఇంత కాంప్లికేషన్ ఏం చేయాలి? ఈ బాల్ అది మళ్ళీ ఇట్లా ఏదో చెప్పినారు, చేయలేక 2 రోజులు చేసి వదిలేసిన. ఆటోమేటిక్గా జర్క్ వస్తూ ఉండేది, తగ్గిపోయింది లెఫ్ట్ లెగ్. సో నాకు షర్ట్ పెరిగితే అలవాటు అయిపోయింది. ఇంట్లో కూడా నేను ఎప్పుడు షర్ట్ వేసుకోను, ఇంట్లోనే షర్ట్. నేను నాకు ఏదో పట్టేసే
అంత కంఫర్టబుల్. స్కిన్ ఈజ్ బ్రీతింగ్ బా. ఉమ్. దాన్ని మనము వేసేసి ఇవి వేసి టైట్లు వేసి కోట్లు వేసి ఇది పెట్టేసి ఏసీ వస్తూ ఉంటేనే బాగుండు, లేకపోతే ఏసీ వస్తే కారిపోయి ఏందిరా నాయన. హాయిగా పడుకొని పంచి కొట్టుకుంటే ఇంట్లో ఉంటాం. ఎండ వచ్చిందనుకో అటు దిండేసుకొని నేల మీద పడుకుంటే చల్లగా ఉంటుంది. పొట్టాల నుంచి కింద కొంటే హాయిగా నిద్రపోవచ్చు. ఎవరు అనుకుంటారు ఏమనుకుంటారు నాకేమి, నా ఇంట్లో కూడా అట్లా పడుకోలేకపోతే ఎట్లా? అత్తగారు ఇచ్చారు కదా మంచం మీద ఉడుకుతూ ఉంటాడు, ఎందుకు పడుకోవాలా? కింద దిండేస్తే చల్లగా ఉంది, కింద పడుకొని వస్తాము. ఉమ్. ఎవరి కోసం బతకాలా? ఎందుకోసం బతకాలి? నీ కోసం నువ్వు బతకాలి. ఉమ్. నీకు బెస్ట్ ఫ్రెండ్గా నీ మైండ్ చెప్తా ఉంది చల్లగా ఉంది అది కూడా అది వినలేదు అనుకో కొన్ని నిలిపేస్తా, చెప్పదు అది. ఉమ్. ఉమ్. చెప్తుంది మీ అమ్మ నాయన అంతే, 2 సార్లు చెప్తారు 10 సార్లు చెప్తారు ఏ పో అని తిరగబడేది. అంటే నువ్వు కూడా నోరు మూసుకో అని అంటే నేను దప్పైనప్పుడు టీ తాగి పెప్సీలు తాగినావు అనుకో అది చెప్పదు. మళ్ళా ఇప్పుడు తెలుస్తుంది నీకు నీళ్ళు తాగాలనే కిడ్నీలో డైమండ్లు వస్తాయి. అప్పుడు తీసి 2 లక్షల రూపాయలు ఇచ్చి నీ డైమండ్ డైమండ్ బాక్స్లో పెట్టుకొని అప్పుడు నీళ్ళు తాగుతాడు. అప్పుడు చెప్తాది ఎట్లా అంతవరకు మారకపోతే ఎట్లా? 4 రాళ్ళు వెనకేసుకోండి అంటే డబ్బాలు వేసుకుంటాడు, కిడ్నీలో వేసుకుంటున్నాడు. కిడ్నీలో. అట్లా మనతో ఎంత మాట్లాడితే అంత బ్యూటిఫుల్గా చెప్తుంది. అసలు 2 జరుగుతుంది తెలిసిన. ఫస్ట్ లేస్తానే నేను బెడ్షీట్ మడత పెట్టేది పెట్టుకున్నా. ఓకే, ఒక పని. అది కూడా ఏంది డబడబా అని కాదు, డబడబా పెట్టేవాడిని ముందు. ఓకే, ఇప్పుడు ఏమంటే ప్రేమగా కరెక్ట్గా అది మొబ్బులో ఎవరు సైలెంట్గా నా భార్య కూడా డిస్టర్బెన్స్ లేకుండా గట్టిగా పెట్టి లవ్వింగ్గా ఆ పని చేస్తా. అదే దైవతత్వం అనేది అదే. పిల్లలు కూడా అదే మంచి పని చెప్పింది, కూడా, మంచి అలవాటు కూడా. పిల్లలకి అదే చెప్పింది నేను. ఫస్ట్ లేస్తాను మనిషిని మడత పెట్టండి రా, మీరు బాత్రూమ్ పోతాను మీ బాత్రూమ్ మీరు కడగండి రా, అది దబదబా కాదురా ఇష్టంగా కడగండి. పాత్రలు 9 ముసలోళ్ళు ఎట్లా తోముతారో నీట్గా అట్లా చూసి కళ్ళు పెట్టి. నిజంగా అవి కూడా అంత తలతల మెరుస్తూ ఉంటాయి. అంత మనసు పెడతారు వాళ్ళు. ఇటు చూస్తా అటు కాదు. అవునవును. జిడికృష్ణుడు చెప్తాడు ఆ కచ్చికలు పౌడర్ ఏదో వేసి అంతా పోయేట మళ్ళీ తోమి మళ్ళీ దాని మీద మరకలు పోయేటకు తోమి మళ్ళీ బట్టతో తుడిచి అద్భుతం. జిడికృష్ణమూర్తి గారు చెప్తారు వినేది చెవులతో కాదంట మొత్తం బాడీతో వినాలి. ఆయన ఎట్లుంటాడు తెలుసు, ఎట్లుంటా ఉంటాడు మొత్తం అంతా. అంతగా ఇమ్మర్స్ కావాలి ప్రజెన్స్లో. ఇప్పుడు మనమేం టాపిక్లే అనుకోవాలి, ఏదో మాట్లాడుతూ ఉన్నాం మనం. ప్రజెన్స్లో ఉన్నాం కాబట్టి, మీరు ప్రజెన్స్ ఉన్నారు కాబట్టి ఏదో వస్తుందో అది మాట్లాడుతాను. ఏదో పెట్టుకో మీ షుగర్కి ఏం చేయగలను, కళ్ళకు ఏం చేయగలను, కళ్ళకు షుగర్కు థైరాయిడ్కి అన్నిటికీ జీవన విధానం మారవాలను అంతే. సపరేట్ దీనికి దానికి అనేమి లేదు. ఏదైనా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఆవు గడ్డే తింటుంది, ఆరోగ్యంగా 10 లీటర్ల పాలు ఇస్తూ ఉంది, ఆరోగ్యంగా ఉంటాయి గడ్డి పెడితే. వాడికి ఇప్పుడు ఫీల్డ్ గీల్డ్ వేసి అవి కుక్కలతో పాటు పోటీ పడే కుప్పతొట్టు కాడ ఇడ్లీలు సాంబార్లు తింటా ఉండే ఊర్లో అంతా ప్లాస్టిక్లతో పాటు. అవి ఇచ్చే పాలు అవి రోగాలు. సో ఎప్పుడు నువ్వు నేచర్ దూరం వెళ్ళిపోయినావో జబ్బులోనే వస్తాయి. మేము ఇప్పుడు మిలెట్స్ అని చెప్పేవాడిని, ఇప్పుడు మిలెట్స్ కూడా చెప్పడంలే. రాగులు సొద్దలు జొన్నలు ఓకే కదా, కర్ణాటక మొత్తం రాగి ముద్ద తింటా ఉంటారు కదా, మీరు రాగులు తినండి, రాగి రొట్టె చేసుకోండి, రాగి పిండితో ఇడ్లీ చేసుకోండి, దోశ చేసుకోండి, సాయంత్రం సద్దలు జొన్నలు మార్చి తినండి చాలు, బాగా ఫుల్గా తినండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.